శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచం అమ్మవారికి జై, దయతల సద్గురు బ్రహ్మరాజుకు జై. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 10వ శ్లోకం 11వ శ్లోకం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్తాను వినండి. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్విష్టకామధుక్. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు, ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన కోరికలనెల్లా తీర్చును అని పలికెను. నెక్స్ట్ 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథాం. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్మలను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికెను. ఓకే అమ్మ. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ యొక్క యజ్ఞముల యొక్క విశేషాన్ని గురించి సూచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి 9వ అధ్యాయంలో మాట చెప్పారు. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార అని చెప్పి మనకి 9వ శ్లోకంలో చెప్పారు. ఏమంటే యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర, మీరందరూ కూడా యజ్ఞార్థములైనటువంటి కర్మలను చేయండి. మళ్ళీ చేసేప్పుడు కూడా ముక్త సంగ సమాచార అని చెప్పారు. మీరు సంగత్వాన్ని, అటాచ్మెంట్ను విడిచిపెట్టి ఆ యొక్క సత్కర్మానుష్ఠాన్ని లేకపోతే యజ్ఞార్థమగు కర్మలను మీరు చేయండి అని చెప్పి మనకు సూచించటం అనేటువంటిది జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ దాన్నే కొనసాగిస్తూ ఉంటారు. దాదాపు సుమారు ఒక 4-5 శ్లోకాల్లో అదే భావాన్ని, యజ్ఞ భావాన్ని, యజ్ఞాలు వాటి యొక్క ప్రయోజనాలు, ఫలితాలు, అవి ఎలా చేయాలి, మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క 4-5 శ్లోకాల ద్వారా సూచన చేస్తారు. ఓకే, దాంట్లో ఇప్పుడు ఒక 2 శ్లోకాల్లో పరమాత్మ సూచించినటువంటి ఆ గైడ్లైన్స్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. పురోవాచ ప్రజాపతి. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా. పరమాత్మ ఈ లోకంలో యజ్ఞాలను సృష్టించారు. ఏం సృష్టించారు? యజ్ఞాలు సృష్టించారు. ఆ యజ్ఞాలను సృష్టించేప్పుడే యజ్ఞాలతో పాటు సహయజ్ఞ ప్రజా సృష్ట్వ, సహయజ్ఞ ప్రజా సృష్ట్వ. యజ్ఞాలను సృష్టించినప్పుడు పరమాత్మ యజ్ఞాలతో సహా మానవులను కూడా సృష్టించారు. ఎవరిని సృష్టించారు? మానవులను కూడా సృష్టించారు. అంటే పరమాత్మ యొక్క ప్లానింగ్ ఎలా ఉన్నది అనేటువంటి దానికి ఇక్కడ మనకు సూచిస్తున్నాడు. పురోవాచ ప్రజాపతి. పురోవాచ అంటే ఇవి ఎవరు సృష్టించారు? వీళ్ళను, యజ్ఞాలను కానీ మానవులను కానీ ఎవరు సృష్టించారు? ప్రజాపతి. ఎవరు? ప్రజాపతి. క్రియేటర్. ఎవరు సృష్టించారు? క్రియేటర్ అంటే బ్రహ్మ అనుకోండి, బ్రహ్మదేవుడు మనం అనుకుందాం. ఇంకా ఎక్కువ కాకుండా తేలిగ్గా అర్థం కావటానికి బ్రహ్మదేవుడు యజ్ఞాలను సృష్టించారు, మానవులను సృష్టించారు. యజ్ఞాలను అంటే మానవులను సృష్టించేప్పుడే మానవుల యొక్క ప్రయోజనాన్ని గుర్తించి ఎలాంటి ప్రయోజనాలను గుర్తించి అంటే వీళ్ళు ఏది కోరితే అది ఇష్టః కామధుక్ అని చెప్పారు. ఇష్టః
కామధుక్ అంటే కామధేనువు వలె మన ఇష్టమైనటువంటి మన యొక్క ఇష్టాలను తీర్చేటువంటి మన యొక్క కోరికలను తీర్చేటువంటి యజ్ఞాలను సృష్టించారు. యజ్ఞాలను ఇక్కడ దేంతో పోల్చారు? కామధుక్ అని కామధేనువుతో పోల్చారు. దేంతో పోల్చారు? కామధేనువు పేరు ఎప్పుడన్నా విన్నారమ్మా? మన అమ్మగారింటి పక్కన మొన్న కనిపించింది అదేనమ్మా అది కాదా? తెలుసు అన్నారు కదా, ఎక్కడన్నా చూసారేమో అని చెప్పి అడుగుతున్నాను. అమ్మగారింటి దగ్గరలో మన ఈ మధ్యన కనిపించింది అన్నారు ఎవరు, అదేనా కామధేను అంటే? అది కాదా? కామధేనువులు హైదరాబాద్ సిటీలో తిరగట్లేదు అని అనొచ్చు, అంటే శ్రీశైలంలో ఉండుండొచ్చు. ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి కామధేను అంటే శ్రీశైలంలోనూ ఇంకెక్కడైనా ఏ ఊర్లో ఉండొచ్చమ్మా కామధేను అనేటువంటిది? పవిత్రమైన స్థలాలు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే కామధేను యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది ఇంతకుముందు వశిష్ఠ మహర్షి దగ్గర ఉండేది. ఎవరి దగ్గర ఉండేది? వశిష్ఠ మహర్షి దగ్గర ఉండేది. వశిష్ఠ మహర్షి దగ్గర ఉంటే ఒకసారి విశ్వామిత్ర మహారాజు అటుగా వెళ్తూ ఉంటాడు. విశ్వామిత్రుడు అటుగా వెళ్తూ ఉంటాడు. ఆయన సైన్యంతో సహా వెళ్తూ ఉంటాడు. వేటకు వెళ్ళినప్పుడు ఎప్పుడో వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే లేట్ అవుతుంది, ఎక్కడ ఉండాలా ఏంటి, ఆకలి అవుతుంది, ఏం చేయాలని చెప్పి అంటే దగ్గరలో ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్తారు. వశిష్ఠ మహర్షి దగ్గర ఆశ్రమంలోకి వెళ్తే వాళ్ళ దగ్గర ఈ కామధేను ఉందన్నమాట. మరి టైంలో వచ్చారు. ఇప్పటి రోజుల్లో అంటే ఏమంటే గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి, అవసరమైతే ఆన్లైన్లో బుక్ చేస్తే ఏదన్నా ఇంటికి వచ్చేస్తుంది. మరి అప్పుడు ఆన్లైన్లో బుకింగ్ లేదు కదా, వచ్చిన వాళ్ళకి వండి పెట్టాలంటే చాలామంది వచ్చారు, మాకు ఏదైనా తినడానికి ఏమైనా ఏర్పాటు చేయండి అంటే వెంటనే చేస్తామంటారు. అలా మీరు వెళ్ళి కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం అనుష్ఠానం చేసుకొని వెనకటి రోజుల్లో అనుష్ఠానం చేసిన తర్వాతనే ఆహారాన్ని సేవించడం అనేటువంటిది ఒక విద్యుక్త ధర్మంగా ఉండేదన్నమాట. అది ఖచ్చితంగా పాటించేటువంటి ఒక నియమం అన్నమాట. అనుష్ఠానం చేయకుండా ఆహారాన్ని సేవించరు. మీరు స్నానం చేసి అనుష్ఠానం చేసుకోనండి అంటారు. వాళ్ళు స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని వచ్చేసరికి మొత్తం రెడీ చేస్తుంటారు. ఇక్కడ వండేది ఏముంది? వీళ్ళు సంకల్పం చేస్తే కామధేను దగ్గరకు వెళ్ళి అప్లికేషన్ పెడితే చాలు, వెంటనే ప్రొవైడ్ చేయబడినట్టు అనమాట. అప్పుడు మొత్తం ఎన్నంటే అని వీళ్ళకి అసలు ఊహించడం అన్నమాట. విశ్వామిత్రుడు వాళ్ళ సైన్యం వందల్లో ఉంటారు కదా, అంతమందికి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే ఇంత అరేంజ్మెంట్స్ చేసేసరికి ఆశ్చర్యపోతారు. మీరు ఎలా చేయగలిగారు అని అడుగుతాడు. ఇందులో మా గొప్పతనం ఏం లేదు, ఈ కామధేను వల్లే, దాని పేరు ఏదో ఉంటుంది నాకు ఐడియా లేదు అమ్మ, సురభి ఉంటుంది, దానివల్ల మేము చేయగలిగాము, నాకు అంత లేదు అంటారు. అయితే ఈయనకి ఒక వెంటనే ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఇలాంటి సురభి అనేటువంటి లేదు, ఇలాంటి కామధేను మీ దగ్గర కాదు ఉండాల్సింది, మా దగ్గర ఉండాలా, రాజు దగ్గర ఉండాలా అని అడుగుతాడు. అయితే నేను ఇవ్వను అంటాడు. ఇవ్వను అంటే కుదరదు, ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే. మీ ఆశ్రమం కూడా మా రాజ్యం యొక్క సరౌండింగ్స్లోనే ఉంది, మీరు కూడా మా రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి మా మాటే వినాల్సిందే అంటారు. సరే నేనైతే ఇవ్వను, అది ఏమైనా వస్తా అంటే తీసుకెళ్ళి అంటాడు. దాన్ని తీసుకెళ్ళటం నేను చేత అవుతుందా? చేత కాదనమాట. ఎందుకంటే ఆ గోవులో నుంచి, కామధేనులో నుంచి అపారమైనటువంటి సైనికాదళం వచ్చి విశ్వామిత్రుడిని ఓడిస్తుంది అనమాట. ఎన్నిసార్లు దండెత్తి వచ్చినా కానీ అన్నిసార్లు ఓడిపోతారు. అలాంటి సందర్భంలో విశ్వామిత్రుడు తన పుత్రులను కూడా, వశిష్ఠ మహర్షి తన పుత్రులను కూడా కోల్పోతాడు. వచ్చినప్పుడల్లా ఆయన దగ్గర ఇంకోటి ఏంటంటే ఇది ఉంటుంది కదా, దండం. ఆ దండం ఇలా పెట్టాడు. దండంలో నుంచే అపారమైనటువంటి శక్తి వచ్చి అందులో నుంచి అపారమైనటువంటి సైనికాదళం, అనేక రకాలన్నమాట. అంటే కాళ్ళతో నడిచే కాల్బలం, అలాగే అశ్వదళం, గజదళం, అంటే ఇట్లా ఏనుగుల మీద, గుర్రాల మీద, ఒంటెల మీద వచ్చేటువంటి సైన్యం కొల్లలుగా వచ్చి విశ్వామిత్రుడిని, వాళ్ళ యొక్క సైన్యాన్ని ఓడిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అసలు కామధేనువే గొప్పదనుకున్నాం, దానికంటే ఇంకా పవర్ఫుల్ చేతిలో ఉన్న కర్ర, దండం, మరి కమండలం అంటారమ్మా, కమండలం. దీంట్లో నుంచి ఎట్లా శక్తి వస్తుంది? ఉత్తమ మనిషే కదా, ఉత్తమ మనిషి కూర్చున్నాడు, ఒక కర్రపలు పట్టుకొని ఇట్లా అంటాడు. ఇట్లంటే అందులో నుంచి ఎంతో శక్తి బహిర్గతమవుతుంది. ఆ శక్తిలో నుంచి అపారమైన ఏదంటే అది ఎట్లా వస్తుంది, ఒక మనిషికి ఇది ఎలా సాధ్యం అని చెప్పి అలాంటి స్టిక్ నాకు కూడా కావాలి.
అలాంటి స్టిక్ నాకు కూడా కావాలని చెప్పి దాన్ని సంపాదించాలి. అలాంటి బలాన్ని, అలాంటి శక్తిని, అలాంటి సామర్థ్యాన్ని నేను కూడా పొంది ఇతని కంటే గొప్పవాడిని అనిపించుకోవాలి, వశిష్ఠ మహర్షి కంటే గొప్పవాడిని అనిపించుకోవాలని తర్వాత తపస్సు చేయటం. అంటే ఒక గురువు యొక్క అనుగ్రహం లేకపోతే, ఒక గురువు యొక్క గైడ్లైన్స్ లేకపోతే ఉన్న శక్తిని ఎలా కోల్పోతారు అనే దానికి విశ్వామిత్రుడే ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. శక్తిని సంపాదించుకోవడం గొప్ప కాదు, సంపాదించుకున్నటువంటి శక్తిని ఎలా నిలుపుకోవాలో, ఎలా సేవింగ్స్ చేసుకోవాలో, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేటువంటిది కూడా మనకు విశ్వామిత్రుడి యొక్క చరిత్ర ద్వారా తెలుస్తుంది అనమాట. అహంకారం వల్ల అంటే మనకు శక్తి రావటం వేరు, అహంకారంతో సంపాదించుకోవడం వేరు. ఇప్పుడు మనం స్వతహాగా దైవానుగ్రహాన్ని పొందడం వేరు, మన మనసులో దైవభావన కలిగి దైవానుగ్రహాన్ని పొందడం అది వేరు. కానీ పక్కన వాళ్ళకంటే నేను గొప్పవాణ్ణి కావాలి అనే ఉద్దేశంతో నువ్వు యుద్ధం మొదలు పెడితే, ఆ ఉద్దేశంతో నువ్వు మంత్రం చదవటం మొదలు పెడితే, ఆ ఉద్దేశంతో ధ్యానం చేయటం మొదలు పెడితే, ఆ ఉద్దేశంతో ప్రయత్నాలు చేసి నువ్వు శక్తిని సంపాదించుకోవడం వల్ల నీవు ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అహంకారంతోనూ స్వార్థంతోనూ ఎదుటి వారిని ఓడించాలి అనేటువంటి తపనతోటో వాళ్ళకంటే నేను గొప్ప భక్తుడిని అనిపించుకోవాలి, వాళ్ళకంటే నేను బాగా చదివినటువంటి వాడిని అనిపించుకోవాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలి, అందరూ నన్నే మెచ్చుకోవాలి అనేటువంటి ఒకరి మెప్పు కోసం చేసేటువంటి ప్రయత్నం వల్ల ఉపయోగం ఉండదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఒక ఆయన త్రిశంకు అనేటువంటి ఒక రాజు, ఆయనకి ఏంటంటే ఉద్దేశం పురాణాలు చదివినప్పుడు ఎక్కడో విన్నాడు అన్నమాట, బొందితో స్వర్గానికి వెళ్ళాలనేటువంటిది ఆయన యొక్క కోరిక. ఫిజికల్ బాడీ. ధర్మరాజు వెళ్ళాడట, ఇట్లా చాలామంది భక్తులు వెళ్ళినట్టు చెప్తారు కదా. అలా విన్నప్పుడు నేను కూడా వెళ్ళాలని అనుకున్నాడు. అది రూల్స్కి వ్యతిరేకం. ఎప్పుడైనా ఈ ప్రపంచంలో రూల్స్ ప్రకారం నడవాలి తప్ప రూల్స్కి వ్యతిరేకంగా నడవకూడదు. రూల్స్కి వ్యతిరేకంగా నడిస్తే ఇబ్బంది కలుగుతుంది ఖచ్చితంగా. అది ఒకవేళ మహాత్ములకు సాధ్యం, మహాత్ములతో మనల్ని మనం పోల్చుకొని అలా యుద్ధం చేయకూడదు. ఇప్పుడు పులిలాగా ఉండాలని నక్క కూడా వాతలు పెట్టుకుందంట, ఏమవుతుంది? వాపు వచ్చింది, ఒళ్ళంతా వాసిపోయి ఇబ్బంది పడుద్ది. పులే, నక్కే. 4 వాతలు ఎక్కువ పెట్టుకున్నంత మాత్రాన నక్క పులి అవుద్దా? కాదుగా అమ్మ. అలాగే పోటీపడి, వశిష్ఠుడి మీద పోటీపడి నేను బ్రహ్మర్షిని కావాలనేటువంటి లక్ష్యంతో త్రిశంకుడు అనేటువంటి రాజు వస్తే ఆయనకి స్వర్గాన్ని ఎవరు చెప్పేది? ఇంద్రుడా, నేను చెప్తే వాడు వినాల్సింది, పైకి పో అని చెప్పి వెంటనే తన మంత్రశక్తితోటి పైకి పంపించాడు. ఒక ఫ్లైట్లో పంపించినట్టు పైకి పంపించాడు. పైకి పోతే ఏముంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నాట్ అలౌడ్ అని చెప్పారు. ఫిజికల్ బాడీతో వస్తే నాట్ అలౌడ్ అన్నారు. నాట్ అలౌడ్ మరి ఎంట్రీ లేకపోతే ఏం చేస్తారు? మళ్ళీ రిటర్న్ వస్తున్నాను అనమాట. రిటర్న్ వస్తుంటే మన వాడిని పండించిందా, నువ్వు రిటర్న్ రావద్దు, నువ్వు అక్కడే ఆగని చెప్పి అక్కడే వాడికి ఒక లోకం సృష్టించి, అంత చిన్న అహంకారం కోసం ఒక లోకాన్ని సృష్టించడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఎన్ని వేల సంవత్సరాలు కష్టపడినటువంటి తపోశక్తిని ధారపోస్తే ఒక లోకం ఏర్పడాలా, మళ్ళీ లోకం ఏర్పడాలా, దానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఉండాలా, దానికి సంబంధించినటువంటి పాలకులు, వర్కర్లు వీళ్ళందరూ ఉండాలి కదా. మరి ఇవన్నీ కావడానికి ఎనర్జీ ఎంత కావాలా? అంటే ఒక గురువు యొక్క శిక్షణ లేకపోతే విశ్వామిత్రుడు ఎలా తన యొక్క శక్తిని కోల్పోయాడు అన్నదానికి త్రిశంకు స్వర్గాన్ని సృష్టించడమేమో మనం ఇక్కడ తార్కాణికంగా చెప్పుకోవచ్చు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి కామధేనువుని తీసుకెళ్తున్నాం. కామధేనువు అంటే అదనమాట, ఏది కోరితే అది ఇస్తుంది, ఏది కోరితే అది ఇస్తుంది. మనం ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం? ఏది కోరితే అది ఇచ్చేటువంటి దాన్ని ఏమన్నారు? కామధేను. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 10వ శ్లోకంలో ఇష్ట కామదుక్కని కామధేనువుతో పోల్చారు. దేన్ని పోల్చారు? దేన్ని కామధేనువుతో పోల్చారు పరమాత్మ? ఇక్కడ యజ్ఞాలను. దేని గురించి చెప్తున్నారు? ఇక్కడ యజ్ఞాలను గురించి చెప్తున్నారు. యజ్ఞము అంటే ఏంటో ముందు మనకు తెలియాలి. యజ్ఞము అంటే ఏంటో మనకు తెలిస్తే ఆ యజ్ఞాల ద్వారా మనం కూడా కోరిన కోరికలను పొందేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అవునా కాదా? ఏమన్నారు? యజ్ఞాలు కామధేనువు లాంటివి అన్నారు. అవునా కాదా? నమ్మాలా వద్దా? నమ్మాలా. ఎందుకంటే అది నేను చెప్పేది కాదు, పరమాత్మ చెప్పేది. ఎవరు చెప్తున్నారు? పరమాత్మ చెప్తున్నారు. దండం. ఓకే, పర్లేదు. ఓకే ఓకే ఓకే.
అమ్మ. అయితే ఇక్కడ యజ్ఞాలను కామధేనువుతో పోల్చారు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే యజ్ఞం అంటే ఏంటో తెలిస్తే వాటిని ఎలా పొందాలి, మనం ఎలా చేయాలి అనేటువంటి దాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సహయజ్ఞ ప్రజా సృష్ట్వా, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా అంటే ప్రజల యొక్క శ్రేయస్సును నేను దృష్టిలో ఉంచుకొని ప్రజల కోసం నేను యజ్ఞాలను సృష్టించాను అని చెప్పారు. ఇక్కడ ప్రజలు అని చెప్పారు. అంటే మా ప్రజలు అంటే ఇక్కడ కేవలం మానవులను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, సమస్త ప్రాణులను అని ఇక్కడ పరిగణలోకి తీసుకోకూడదు. ఈ యజ్ఞాలు అనేటువంటి పదం ఎవరికి వర్తించింది అంటే మన మానవులకు మాత్రమే వర్తించింది. మానవుల యొక్క శ్రేయస్సు కోసమే యజ్ఞాలను పరమాత్మ సృష్టించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఎట్లా అంటే లోకంలో ఎంతమంది ప్రాణులు, ఎన్ని ప్రాణులు ఉన్నాయమ్మా లోకంలో, ఎన్ని రకాలు ఉన్నారు ప్రాణులు? మానవులు ఒక రకం, అర్థమైందమ్మా. పక్షులు కాకులు ఒక రకం అనుకోమ్మా, నక్కలు ఒక రకం, పులులు ఒక రకం. ఇట్లా లోకంలో ఎన్ని ప్రాణులు ఉంటాయనంటే ఎన్ని చెప్తాం? 84 86 84 లక్షలు. 84 లక్షల ప్రాణికోటి ఉంది. 84 లక్షల్లో ఒక ప్రాణిని తీసేయండి, అప్పుడు ఎన్ని లక్షల ప్రాణులు ఉంటాయి? కరెక్ట్ చెప్పండి. 84 లక్షలు -1 అంటే 83 అని చెప్పాలా? నాకు తెలియదు, లెక్కల్లో నేను చాలా వీక్. 83,99,999 ప్రాణులకు లేనటువంటి ప్రయోజనాన్ని ఒక్క ప్రాణి మానవుడికే ఇచ్చాడు. ఈ ప్రపంచంలో మానవుడు ఒక ప్రాణి, అర్థమైందమ్మా. ఈగ ఒక ప్రాణి, దోమ ఒక ప్రాణి, ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయి? 84 లక్షలు ఉన్నాయి. ఓకే, వాటిల్లో వేటికి లేనటువంటి గొప్ప ప్రయోజనాన్ని ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చారు పరమాత్మ. ఒక్క మానవుడి యొక్క ప్రయోజనం కోసమే యజ్ఞాలను సృష్టించాను అని చెప్తున్నారు. ఓకే, అర్థమైందమ్మా. యజ్ఞములు అంటే దైవ సంబంధమైనటువంటి సత్కర్మలు అని అర్థం. యజ్ఞములు అంటే ఏంటి? దైవ సంబంధమైనటువంటి సత్కర్మలు, భగవద్ విషయమైనటువంటివి. ఎలాంటివంటే భగవత్ సంబంధమైనటువంటివి, ఆత్మధ్యాన సంబంధమైనటువంటివి, ఇంకోటి పరోపకార సంబంధమైనటువంటివి. విద్యాప్రకాశ్ నందగిరి వారు యజ్ఞము అనే పదానికి ఇక్కడ మనకు ఎలా ఉదాహరణ ఏం చెప్పారంటే ఈ 3 చెప్పారు. ఒకటి భగవత్ సంబంధమైనటువంటివి, రెండోది పరహితాన్ని కలిగించేటువంటి పరోపకార సంబంధమైనటువంటివి, ఆత్మధ్యాన సంబంధమైనటువంటి ఈ 3టిని యజ్ఞములు అని చెప్పారు. అర్థమైందమ్మా. ఈ యజ్ఞములను అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సత్కర్మలను మనం అనుష్ఠానం చేస్తే అప్పుడు మనకు ఏది కావాలో అది ప్రొవైడ్ చేయబడుతుంది అని మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. చూడండమ్మా, అంటే ఒక మంచి జీవన విధానాన్ని, అంటే ఒక మనిషి ఎలా జీవిస్తే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది. అంటే మనం పుట్టేప్పుడే మనం ఎలా గొప్ప ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి జ్ఞానాన్ని కూడా పరమాత్మ ఈ సృష్టిలో ఏర్పాటు చేసి ఉంచడం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా. ఎట్లా అంటే ఒక ఆయన స్వర్గంలో చాలా కాలం జీవించాడట. స్వర్గంలో చాలా కాలం జీవించాడట. స్వర్గంలో చాలా కాలం జీవించిన తర్వాత స్వర్గంలో నుంచి మనకి చెప్తారు కదా భగవద్గీతలోనే, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే మన పుణ్యం పూర్తయిపోతుందో అప్పుడు ఈ మర్త్యలోకం అంటే మృత్తికతో కూడి ఉన్నటువంటి భూమి, ఈ భూమిపైన మనం జన్మిస్తామని చెప్పారు. అర్థమైందమ్మా. పుణ్యం పూర్తయిపోయిన తర్వాత ఈ లోకంలో మళ్ళీ మనం జన్మించేట్లు చేస్తారు అని అర్థం అనమాట. అయితే అతన్ని అడుగుతారు, ఏమండి మరి ఇప్పుడు స్వర్గంలో నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సుఖాలు అనుభవించా కదా, మరి ఇప్పుడు డైరెక్ట్గా వెంటనే భూలోకంలో పంపిస్తే అక్కడ నేను ఎలా ఉండగలను, నేను ఎలా తట్టుకోగలను, నాకు అక్కడ ఇబ్బంది అవుతుంది కదా, నేను ఎలా ఏంటి అని చెప్పి అతను క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేస్తే అతను ఏమని చెప్తాడంటే, అక్కడ ఉన్నటువంటి దేవుడు ఏమని చెప్తాడంటే, నాయన నువ్వు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు, నీకు
భూలోకంలో వెళ్తే అక్కడ ఒక దేవత ఉంది, అక్కడ ఒక దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? ఒక దేవత, ఒక దేవుడు ఉన్నాడు. అక్కడ నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. స్వర్గలోకంలో నీకు ఎంత కంఫర్ట్గా ఉందో అక్కడ కూడా వాళ్ళు నీకు అంత కంఫర్ట్ క్రియేట్ చేస్తారు. భూలోకంలో నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్వర్గంలోనన్నా ఒకవేళ ఏమైనా ప్రేమ పాలన ఏమైనా తక్కువ ఉండదే కానీ అక్కడ భూలోకంలో నీకు ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు. నువ్వు అక్కడ జన్మించగానే నీకు చుట్టూ కూడా నీకు సేవ చేయటానికి సేవాగణం మొత్తం ప్రిపేర్ అయి ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి దేవతా దేవుడు ఎవరు? తల్లిదండ్రులు. అర్థం. మనం పుట్టకముందే మంచి తల్లిదండ్రుల్ని మనం తినటానికి కావాల్సినటువంటి ఫుడ్ క్రియేట్ అయిన తర్వాతనే మనల్ని ఈ లోకంలో జన్మింపజేస్తారు. అర్థమైంది? మనం పుట్టిన తర్వాత ఫుడ్ పెట్టడం కాదు. మనం ఈ లోకంలోకి వచ్చే ముందే మనం ఎంత ఆహారం తీసుకోవాలో, ఎంత గాలి తీసుకోవాలో, ఎంత నీరు తీసుకోవాలో ఇవన్నీ ప్రొవైడ్ చేయబడిన తర్వాత, ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాతే మనల్ని పుట్టిస్తారు. మనం ఈ లోకంలోకి రాకముందే మనం ఎంత గాలి పీల్చుకోవాలనేటువంటిది ఉంది. అందుకే అమ్మ, ఈ ప్రపంచంలో నిజమైనటువంటి జ్ఞాని ఎప్పుడు కూడా దుఃఖించడు. నాకు అది లేదు ఇది లేదని దుఃఖించడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అలా దుఃఖించదు. ఏ ప్రాణి కూడా అలా, ఒక్క మానవుడు, జ్ఞానం లేనటువంటి మానవుడు మాత్రమే నాకు నిరాశాభావంతో దుఃఖిస్తూ ఉంటాడు. నాకు అది లేదు ఇది లేదు, ఎలా బ్రతకాలా, రేపేంటి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. రేపేమిటి అనేటువంటి చింత సాధకుడికి అవసరం లేదు. ఎందుకంటే ఏది కావాలో ముందే ఏర్పాటు చేయబడింది. ఈ ప్రపంచంలో మనం పుట్టకముందే మనం తినాల్సినటువంటి ఫుడ్ పుట్టించిన తర్వాతనే మనల్ని పుట్టించారు. అర్థమైందమ్మా? మరి భగవంతుడికి ఎంత థ్యాంక్స్ చెప్పాలా? మనం తినడానికి కావాల్సినటువంటి ఫుడ్, మనం తాగడానికి కావాల్సినటువంటి నీళ్లు, మనం ఉండటానికి కావాల్సినటువంటి ఇల్లు, మంచి తల్లిదండ్రులు, మనం పుట్టగానే ఎత్తుకోవడానికి ఒక అక్కని, ఒక అన్నని, వీళ్ళందరినీ పుట్టించాక మనల్ని పుట్టించారు. మనం వచ్చిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఉందా? అసలు కింద మట్టి అంటిస్తున్నారమ్మ పిల్లగాడికి, పుట్టిన పిల్లగాడికి చేతుల్లోనే పెంచుతున్నారు. ఇప్పుడు వెనకటి రోజుల్లోనైనా కొంచెం డిస్కంఫర్ట్ ఉండేది. అసలు ఇప్పటి రోజుల్లో ఎంత కంఫర్టు. పిల్లగాడికి స్నానం చేపియాలన్నా కానీ ఎలాంటి స్టాండ్లు వచ్చినాయి, ఎలాంటి ఉయ్యాళ్ళు, ఫుడ్, ఎంటర్టైన్మెంట్. చిన్నతనంలోనే వాడు అంత లగ్జరీ మెయింటైన్ అవుతున్నాడు. పెద్ద అయ్యాక ఏం కష్టపడతారు అది వేరే విషయం, కానీ చిన్నప్పుడు మాత్రం ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. మరి ఇవన్నీ ఎవరు చేశారు? పరమాత్మ. మన కోసం పరమాత్మ ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఏర్పాటు చేశాక మనల్ని పుట్టించారు. అలాగే ఇలా పుట్టినటువంటి మనిషి మోక్షాన్ని పొందాలి అంటే, దైవానుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి ఇక్కడ యజ్ఞాలను కూడా పరమాత్మ ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. ఎవరైతే పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి యజ్ఞాలు ఉన్నాయో ఆ యజ్ఞాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ పద్ధతిగా జీవించినట్లయితే ఖచ్చితంగా దుఃఖం అనేటువంటిది దూరం అవుతుంది, ఆనందం అనేటువంటిది నిరంతరం చేరువవుతుంది. మరి దుఃఖం లేకుండా ఉండాలి, ఆనందం రావాలంటే ఎలా వస్తుంది? మనం పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి నియమాలు, సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనకు ఆ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పారు. ఓకే, అర్థమైందా? అయితే ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఎలా చేస్తారు, వీటన్నిటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు 11వ శ్లోకంలో చెప్తారు. ఏ శ్లోకంలో? దేవాన్ భావయతానేన తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. దేవాన్ భావయతానేన. యజ్ఞాలు చేస్తే ఏమవుతుంది అంటే దేవతలు సంతృప్తి చెందుతారు. యజ్ఞాలు చేస్తే ఎవరు సాటిస్ఫై అవుతారు అమ్మ? యజ్ఞాలు చేస్తే ఎవరు? దేవతలు సాటిస్ఫై అవుతారు. ఆ దేవతలు మిమ్మల్ని తృప్తి పొందేట్లుగా చేస్తారు. మీకేం కావాలో వాటిని ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరు దేవతలకు టచ్లో ఉండండి అని చెప్తున్నారు. పరస్పరం భావయంతః దేవః పరస్పరం భావయంతః అంటే దేవతలకు ఎప్పుడు మీరు టచ్లో ఉండండి, మీరు టచ్లో ఉండండి. ఎంత క్లారిటీగా చెప్తున్నారమ్మా పరమాత్మ మనకి. దేవతలకి టచ్లో ఉండండి. మనం దేవతలను వదిలిపెట్టి మిగతా వాళ్ళందరితో టచ్లో ఉంటాం. అర్థమైందమ్మా? వాళ్ళని ఒక్కళ్ళని వదిలిపెట్టి మన ఇష్టం వచ్చిన వాళ్ళతో టచ్లో ఉండవు. మన ఇష్టం వచ్చిన వాళ్ళతో టచ్లో ఉండాల్సింది ఇక్కడ దేవతలతో టచ్లో ఉండాలి అన్నాడు.
ఇక్కడ ఏమన్నారంటే యజ్ఞములచే దేవతలను సంతృప్తి పరచండి. ఫస్ట్ ఫండమెంటల్, యజ్ఞముల ద్వారా దేవతలను సంతృప్తి పరచాలి. ఇప్పుడు మరి వాళ్ళు ఏ ఊరిలో ఉంటారో తెలిస్తేగా మనం వాళ్ళని సాటిస్ఫై చేసేది. అమ్మ ఇప్పుడు హోమ్ మినిస్టర్ని సాటిస్ఫై చేయండి అన్నారు అనుకో అమ్మ, హోమ్ మినిస్టర్ గారు ఎక్కడుంటారో తెలిస్తే పోయి ఆయనకు స్వీటు హాట్ ఏదో ఒకటి ఇచ్చి సాటిస్ఫై చేసి వస్తాం. అవునా కదా? యజ్ఞముల చేత దేవతలను సంతృప్తిపరచండి అన్నారు. ఇప్పుడు యజ్ఞాల చేత దేవతలను సంతృప్తిపరచాలంటే దేవతలు ఎక్కడుంటారో మనకి తెలిస్తే కదా వాడిని సాటిస్ఫై చేసేది. ఒక మాట, యజ్ఞాల ద్వారా అగ్నిహోత్రము ద్వారా మనం ఈ సమిధలను సమర్పించి హవిస్సు ద్వారా వాళ్ళకు హవిస్సు సమర్పిస్తే వాళ్ళు సాటిస్ఫై చేయి మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పి ఒకవేళ మనం అనుకుంటే మరి ఎంతమంది యజ్ఞం చేయగలుగుతారు? ఎంతమంది అగ్నిహోత్రంతో హోమం చేయగలుగుతారు, యాగం చేయగలుగుతారు? ఎంతమందికి సాధ్యమవుతుంది? యజ్ఞం చేయటం, యాగం చేయటం అనేటువంటిది చాలా కాస్ట్లీ కదా. ఒక సామాన్యుడు అవి చేయగలుగుతాడా? మరి పరమాత్మ కేవలం ఒక ధనవంతులకు మాత్రమే ఉపయోగపడేటువంటి యజ్ఞాల గురించి చెప్తారా? సర్వజనీనమై ఉండాలి కదా. పరమాత్మ ఫార్మెట్ ఎలా ఉంటుందంటే ఎడ్యుకేటెడే కాదు, అన్ఎడ్యుకేటెడ్ కూడా, రిచ్చే కాదు, పూర్ కూడా. అంటే అన్ని వర్గాల వారు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని వర్గాల వాళ్ళు కూడా సాధన చేయటానికి వీలైనటువంటి విధానాలనే పరమాత్మ సూచిస్తారు. అర్థమైందమ్మా? యజ్ఞాల ద్వారా దేవతలను సంతృప్తిపరచాలి అన్నారు కానీ దేవతను అన్న తాను లేదు, దేవతలను అంటే దేవతలు అంటే ఒక్కళ్ళు కాదని అర్థం. దేవతలంటే ఒక్కళ్ళు కాదు, చాలామంది దేవతలు ఉన్నారు. అయితే మనకిష్టమైన దేవత ఎవరో, మనకు అవసరమైనటువంటి దేవత ఎవరున్నారో ఆ దేవతను మనం సంతృప్తిపరచాలి. ఆ దేవతను సంతృప్తిపరిస్తే ఆ దేవత యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. మీకు తెలిసిన దేవతలు, మీరు చూసిన దేవతలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. దేవతలు అంటే 4 చేతులు, 6 చేతులు, 8 చేతులు, 12 చేతులు, 16 చేతులు ఉండే దేవుళ్ళేనా అమ్మ? మీరనే దేవతలు 2 తలకాయలు, 3 తలకాయలు, 4 తలకాయలు, 8 తలకాయలు ఉండే దేవతలు, అట్లాంటి దేవతలా మీరు అనుకునేది? 4 ఏళ్ళ పెట్టి ఉండేది, పద్మం పట్టుకొని, లేకపోతే ధనుస్సు పట్టుకొని, గ్రొడ్డలి పట్టుకొని ఇలా ఉండే దేవతలా మీరు అనుకునేది? ఎలాంటి దేవతల గురించి ఇక్కడ చెప్తున్నారు. మీకు తెలిసిన దేవతలు ఎవరు? మీరు ఎప్పుడైనా ఇలాంటి దేవతల గురించి విన్నారా? అసలు దేవతలు అనేటువంటి వాళ్ళని సాటిస్ఫై చేస్తే వాళ్ళు అనుగ్రహిస్తారనేటువంటిది ఒక ఫండమెంటల్ అనేటువంటిది ఈ సృష్టిలో పరమాత్మ క్రియేట్ చేశారనేటువంటి విషయం మనకు తెలుసా? ఓకే, వర్షాలు పడకపోతే వరుణుడి దేవుణ్ణి ప్రార్థిస్తాము కాబట్టి ఆయన వర్షాలు కురిపిస్తాడు. అంటే వర్షాలు కురిపించే దేవుడు ఒక ఆయన దేవత. ఒక దేవత పేరు వారు చెప్పారు, ఒక దేవత పేరు వారు చెప్పారు. ఏం దేవుడు? వర్షాలు కురిపించే దేవుడు. ఆ దేవుడు ఎవరు? వరుణ దేవుడు. వరుణ దేవుడు వర్షాలు కురిపిస్తారు. అవునా? ఒక దేవుడు పేరు తెలిసింది కదమ్మా. ఇంకా అట్లా మీకు తెలిసిన దేవుళ్ళు, దేవుళ్ళే తెలియదేంటి మీకు? అదేంటి అమ్మ? గాలి దేవుడు ఒక ఆయన గాలి దేవుడు. అవునమ్మా? అసలు సూర్యుడు ఒక దేవుడు, చంద్రుడు ఒక దేవుడు, భూమి ఒక దేవుడు, గాలి ఒక, ఇవన్నీ మనకు దేవుళ్ళు కాదమ్మా? నవగ్రహాలు, అష్టదిక్పాలకులు. అర్థమైందమ్మా? మరి వీళ్ళందరూ దేవుళ్ళు ఎంతమంది ఉంటే మరి ఏ పేరు చెప్పబోతే ఎట్లా మనం? వీళ్ళు దేవుళ్ళు కాదనుకుంటున్నారని వామ్మో, గాలిని కూడా దేవుడు అనాలా గురువుగారు? నీళ్లను కూడా దేవుడు అనాలా? అంటే నీళ్లను కూడా దేవుడే, నీళ్ళు కూడా ఒక దేవత. అలా సృష్టిలో ఒక్కొక్క దేవతలు నియమిత దేవతలు అంటారు. వాళ్ళని ఏమంటారు? నియమిత దేవతలు. పవర్స్ వాళ్ళకుంటాయి కానీ ప్రైవసీ మనకుంటుంది. అర్థమైందమ్మా? పవర్స్ వాళ్ళకుంటాయి, ప్రైవసీ మనకుంటుంది. అర్థమైందమ్మా? వాళ్ళకి ప్రైవసీ ఉండదు, ఓన్లీ పవర్ ఉంటుంది. వాళ్ళకేముంటుంది? పవర్ ఉంటుంది, కానీ ప్రైవసీ ఉండదు. మనకేముంటుంది? ప్రైవసీ ఉంటుంది, పవర్ ఉండదు. మనకు ప్రైవసీ ఉంది, అర్థమైందమ్మా? పవర్ లేదు. ఓకే, సపోజ్ ఉదాహరణకి గాలి దేవుడు ఉన్నాడు అనుకోమ్మ, ఆయనకు రెస్ట్ తీసుకుందాం ఇవ్వాలి, నేను నాకు రెస్ట్ కావాలంటే
ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాం, మా గాలి దేవుడు ఒక 2 hours రెస్ట్ తీసుకుంటే లోకం మొత్తం కూడా మీకు మనకి రామాయణంలో మీకు వస్తుంది, మీరు వినే ఉంటారు. హనుమంతుడికి ఇంద్రుడు వజ్రాయుధంతో ఇట్లా దవడ మీద కొట్టినప్పుడు వాయుదేవుడు స్తంభిస్తాడు. స్తంభించినప్పుడు దేవతలందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే సృష్టి నియమం ఆగిపోతుంది, పరమాత్మ యొక్క సంకల్పం ఆగిపోతుంది. పరమాత్మ ఒక లక్ష్యం కోసం ఈ సృష్టిని ఏర్పాటు చేశాడు కాబట్టి పరమాత్మ యొక్క సృష్టి ఆగిపోకూడదు. కాబట్టి నీకు కావాలంటే ఏమన్నా మేము కోరుకో, నీ ఏం కావాలో ఆఫర్స్ అయితే బంపర్ ఆఫర్ ఇస్తారనమాట. దేవతలందరూ కూడా వాళ్ళ శక్తులన్నిటినీ ధారపోస్తారు హనుమాన్కి, ఆంజనేయ స్వామికి చిన్నప్పుడే. అర్థమైందమ్మా? అలా పోసిన తర్వాత అప్పుడు వాయుదేవుడు సాటిస్ఫై, మళ్ళా చలనం కలగడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కదా? అంటే దేవతలను మనం ఇప్పుడు ఏంటంటే వాయుదేవుడికి ఎనర్జీ ఉంది, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణి కోట్లన్నింటినీ బ్రతికించగలుగుతున్నాడు. కానీ పవర్ ఉంది, కానీ ప్రైవసీ లేదు. ఆయన రెస్ట్ తీసుకోవాలంటే కుదిరేది లేదు, ఆయన కుదరదన్నమాట. ఇప్పుడు సూర్యభగవానుడు లోకాలన్నిటికీ వెలుగునిస్తాడు, లోకాలన్నిటినీ వెలిగించగలుగుతాడు. పవర్ ఉంది కానీ ప్రైవసీ లేదు. ఆయన రెస్ట్ మనకుందనుకోమ్మా, ఇవాళ కుదరలేదనుకో, సత్సంగానికి రాకుండా ఇంటికాడ పడుకోలేమా? గట్టిగా అడగలేస్తారు. ఎవరు అడగలుగుతారు? ఒక అమ్మగారు అడిగితే అడగాలి తప్ప ఇంకెవరైనా అడిగేవాళ్ళు ఉన్నారా? ఏ సత్సంగాన్ని ఏందో రావట్లేదు. మనకు ఆ ప్రైవసీ ఉంది, కానీ దేవతలకు ఆ ప్రైవసీ లేదు. వాళ్ళకు పవర్స్ ఉన్నాయి, మనకు ప్రైవసీ ఉంది. అది కాన్సెప్ట్. ఇక్కడ ఏమంటున్నారంటే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆ దేవతల్ని సృష్టించింది నేనే, వాళ్ళని ఆ లోకంలో పెట్టా, మిమ్మల్ని ఈ లోకంలో పెట్టా. దేవతల్ని ఆ లోకంలో పెట్టా, మిమ్మల్ని ఈ లోకంలో పెట్టా. వాళ్ళని ఎందుకు సృష్టించా? దేవతలను సృష్టించింది నేనే, మిమ్మల్ని సృష్టించింది కూడా నేనే. అర్థమైందా? మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే ఆ దేవతలను అడగండి, వాళ్ళు ఇచ్చేస్తారు. మీకోసమే పనిచేస్తుంది ఆ వ్యవస్థ, ఆ సిస్టమ్. అర్థమైందమ్మా? ఈ లోకంలో దేవతాలోకం అనేటువంటి ఒక సిస్టమ్ ఎవరి కోసం పనిచేస్తుంది? మన కోసం పనిచేస్తుంది. మన కోసం పనిచేయటానికి పరమాత్మ వాళ్ళని క్రియేట్ చేసి ఉంచారు. ఎందుకంటే మనం ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అడిగితే ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఆ దేవుడు. ఇవ్వకపోతే మనం ఈ దేవుడు కంప్లైంట్ చేస్తే వెంటనే అతనికి పనిష్మెంట్ ఉంటుంది. అందుకని ఆ దేవతలందరూ కూడా సుప్రీం పవర్ అయినటువంటి భగవంతుడికి భయపడి మనం అడిగిందల్లా ఇచ్చేస్తారు. కోరిన అంటే కామధేనువు ఎలా నువ్వు అడిగింది ఇస్తుందో అలాగే ఈ దేవతలందరూ కూడా నువ్వు ఏది అడిగితే అది ఇస్తారు. ఇప్పుడు ఒక దేవతను మనం సాటిస్ఫై చేయాలంటే ఆ దేవతను సాటిస్ఫై చేయడానికి కావాల్సినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నువ్వు ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా ఆ దేవత అనుగ్రహం నీకు కలుగుతుంది. ఆ దేవత మనకు కావాల్సింది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే అమ్మా? ఇప్పుడు దేవతలు చాలామంది ఉంటారు. లక్ష్మీదేవి పేరు విన్నారా ఎప్పుడైనా? ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారు లేని ఇల్లు ఏదైనా ఉంటుందమ్మా? ఆ ఫోటో లేని ఇల్లులు ఎన్ని ఉంటాయమ్మా? శుక్రవారం. ఈ వారానికే అది దేవత లక్ష్మీదేవి లేకుండా మనకి సత్సంగం జరగదు. ఓకే, పార్వతీ అమ్మవారు ఉంటారమ్మా? ఆదిశక్తి, పరాశక్తి, ఆదిశక్తి, దుర్గా, రకరకాలు. సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి. మొన్ననే స్త్రీ పంచమైంది, అర్థమైందమ్మా? వసంత పంచమి, సరస్వతీదేవి అమ్మవారు పుట్టినరోజు. ఓకే, మరి ఇప్పుడు లక్ష్మీదేవి కానీ, సరస్వతీదేవి కానీ, పార్వతీదేవి కానీ వీళ్ళందరూ శక్తి స్వరూపాలు కదా. వాళ్ళందరూ కూడా నువ్వు కోరింది అడిగితే ఇస్తారా? ఇప్పుడు ఇందాక ఇక్కడ సహయజ్ఞ దేవాన్ భావయత నేనా తే భావయంతవః పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సదా అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దేవతల లిస్టులో వీళ్ళు కూడా ఉంటారంటే వీళ్ళు కూడా ఉంటారు. ఇంక్లూడెడ్ ఆల్ గాడ్స్. అర్థమైందమ్మా?
దేవతా వ్యవస్థ మొత్తం కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులను లేకపోతే మానవుల యొక్క అభీష్టములను నెరవేర్చేందుకే ఏర్పాటు చేయబడినటువంటి సిస్టమ్ వ్యవస్థ దేవతా వ్యవస్థ. ఇక ఆలోచించండి, మన కోసం ఒక వ్యవస్థే అక్కడ పనిచేస్తుంటే, మన కోసం ఒక సిస్టమే అక్కడ పనిచేస్తుంటే, కనీసం అక్కడ ఒక సిస్టమ్ ఉందని తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన కోసం ఒక వ్యవస్థ ఉందని ఎవరు తెలుసుకున్నారు, ఎవరు తెలుసుకోగలుగుతున్నారు, ఎవరు అనుసరించగలుగుతున్నారు? గురువును అనుసరించేటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు అమ్మగారు ఇందాక చెప్పారు, నేను 40 రోజులు ఒక సంకల్పం చేసి అనుకున్నాను, ఆ సంకల్పం దేవుడు నెరవేర్చాడు అని చెప్పాడు. అంతే. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.